హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 46. పైగా నేను వాడిని ప్రేమించాను అని చెప్పాక ఏదైనా జరగరాంది జరిగితే ఎలా అక్క? నేను అమ్మా నాన్నకి చెడ్డ పేరు తీసుకురాలేనక్క. నా ప్రేమ నాకు లేకున్నా పర్లేదు, వాడు సంతోషంగా ఉంటే నాకు అదే చాలక్క అని సుహాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ప్రియ. నిజమైన ప్రేమకి ఏవి అడ్డంకులు రావు ప్రియా. నిజంగా మీ ఇద్దరి ప్రేమ గొప్పదైతే దానికి స్థాయి, ఆస్తి, అంతస్తు ఏవి అడ్డు రావు. నీ ప్రేమ నీకు దక్కుతుంది. నువ్వు ఇప్పుడు ఇలా ఏడ్చి డల్లవ్వకు ప్రియా. ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వంటే ఎంత ప్రాణం అని చెప్తున్నాడు కదా అతడు. అయితే నీ ప్రేమ గెలుచుకోవడానికి అతడు ఎంత దూరం వెళ్తాడో చూద్దాం. అటు అతడి ఫ్యామిలీని ఒప్పించాలి, ఇటు మీ ఫ్యామిలీని ఒప్పించాలి కదా. అందరినీ ఒప్పించి నిన్ను సంతోషంగా పెళ్లి చేసుకునే తీసుకువెళ్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా ప్రియా. నువ్వు కూడా మనకన్నా వాళ్ళ స్థాయిలో పెద్దవాళ్ళు అని అలాంటి భయాలేవి పెట్టుకోకు. చెప్పాను కదా, ప్రేమకు అలాంటివి ఏవీ అడ్డురావు అని ప్రియాకి కాస్త ధైర్యం చెప్పి తనని ఊరుకోబెడుతుంది సుహ. అయినా ప్రియాకి ఇంకా వెక్కిళ్ళు వస్తూ ఉంటే తనే కొన్ని మంచినీళ్ళు తీసుకువచ్చి తాగించి, నీ ప్రేమకు నువ్వు స్థాయి అడ్డు అనుకునే దానివైతేనే మరి మా ప్రేమకి అలాంటివి అడ్డు రాలేదు కదా ప్రియా. మీ బావగారు ఎక్కడా, నేనెక్కడా? నేనేదో జాబ్ చేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేసేదాన్ని. అలాంటిది మీ బావగారు ప్రేమలో నేను పడిపోలేదా? అదంతే ప్రియా. మనం అనుకుంటేనో లేకపోతే దాచిపెట్టుకుంటేనో ఒకరిపైన మన ప్రేమ దాగదు. నీ వైపు నుండి చెప్పావు కదా నువ్వు అతడికి ఎందుకు ప్రేమించట్లేదో. ఇక అతని రియాక్షన్ చూద్దాం, సరేనా? నువ్వు డల్ అవ్వకు అని చెప్పేసింది. అలాగే అక్క అని కాసేపు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ తర్వాత ప్రియ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుహ ఈవినింగ్ అయ్యేసరికి మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని విశ్వ దగ్గరికి వచ్చి అతడి పక్కన కూర్చొని అతడి బుగ్గలని తడుముతూ, ఇంకా ఎంతసేపు కిల్లర్, ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అతడి చేతిని ఆమె కడుపు మీద పెట్టుకొని, ఇంకా 1 మంత్నే ఉంది తెలుసా నా డెలివరీకి. ఇప్పుడు 8th నడుస్తుంది. మన ప్రెగ్నెన్సీని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోయాము. ఎప్పుడు లేస్తావు కిల్లర్? త్వరగా లేవవా అని అతడి ఎద మీద పడుకొని అతడితో ఏదో ఒకటి మాట్లాడుతూ అలాగే నిద్రపోతుంది సుహ. సుహ మాటలకి అప్పుడప్పుడు అతడిలో కదలిక తెలుస్తూ ఉన్నా కూడా పూర్తి కాన్షియస్లోకి రావట్లేదు విశ్వ. అలానే నెల రోజులు గడిచిపోయాయి. శోభా గారు ఇంట్లో చిన్నగా శ్రీమంతం చేస్తాను అని చెప్పినా కూడా నా కిల్లర్ అలా ఉండగా నేను ఎలాంటి ఫంక్షన్ చేసుకోలేను, నాకు ఏది అవసరం లేదు, ఏది వద్దు అని చెప్పేసింది. ఇక సుహ మాట కోసం మళ్ళీ ఎవరు ఆ మాట తీసుకురాలేదు. 9 నెలలు పడ్డాయి. అప్పుడో ఎప్పుడో డెలివరీ అన్నట్టు ఉంది సుహ. ఓ రోజు అర్ధరాత్రి విశ్వ పక్కనే పడుకొని మెల్లిగా తన కడుపులో అనీజీగా అనిపిస్తూ ఉంటే లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగి మళ్ళీ అతడి పక్కన పడుకుంది. చిన్నగా మొదలైన నొప్పి ఇక పెద్దగా మారడంతో ఆమెకి లేవడానికి కూడా ఓపిక లేకపోయింది. ఫోన్ కూడా చాలా దూరంగా ఉండడంతో శ్యామ అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు గాఢ నిద్రలో ఉండేసరికి వాళ్ళకి సుహ అరుపులు వినిపించవు. శ్యామ శ్యామ అని ఎంత మొత్తుకున్నా ఎవరూ రాకపోవడంతో ఇప్పుడైనా లే కిల్లర్, నిజంగా చచ్చిపోయేంత నొప్పి లేస్తుంది. నన్ను నీ బేబీని కాపాడుకోవా, మమ్మల్ని ఇలానే వదిలేస్తావా అని సుహ తన కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సుహ ఏడుస్తూ బెడ్ పైన మెలికలు తిరుగుతూ అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపు విశ్వ చెవిలో మారు మోగింది. ఆమె కడుపులో కదలిక తెలిసిన ప్రతిసారి ఆమెకు భరించలేని నొప్పి లేస్తూ ఉంటే అమ్మా అని ఆమె బలం ఎంతుందో అంతలా అరుస్తూ ఉంది. ఆమెకి ఇక పిలవడానికి కూడా ఓపిక లేదు. ఎంతలా ఏడుస్తుంది అంటే ఆమె ప్రాణం పోతుందేమో అన్న భరించలేని నొప్పి కలుగుతుంది తనకి. ఇక ఆమె ఓపిక సన్నగిల్లుతుంది అన్న టైంలో విశ్వ చేయి తీసుకొని ఆమె కడుపు మీద పెట్టుకొని, ఇక మేము చనిపోయినా బతికినా నువ్వే కారణం అవుతావు కిల్లర్, నీ ఇష్టం, నా వల్ల అవ్వడం లేదు అంది సుహ కన్నీళ్లతో. వాళ్ళ ఇద్దరి కదలి బిడ్డ కదలికలు సుహ కడుపులో వేగంగా తెలుస్తూ ఉంటే అతడి అరచేయికి అతడి బిడ్డ కదలికలు తెలిసి అతడిలో చలనం వచ్చేసింది. అంత బలంగా కోరుకున్నాడు విశ్వ లేవాలి అని. అతడి కనుపాపలు అటు ఇటు వేగంగా కదులుతూ ఉన్నాయి. అతడి చేతులు కాళ్ళు చిన్నగా కదులుతూ ఉంటే సుహ అది చూసి అంత బాధలోనూ చిన్నగా నవ్వు వచ్చి చేరింది ఆమె పెదాలపైన. కిల్లర్, నిజంగా నువ్వు ఇప్పుడు ఈ సమయంలో లేవకపోతే నేను చచ్చిపోతానేమో. నన్ను నా బేబీని అలానే వదిలేస్తావా? బాగా నొప్పిగా ఉంది కిల్లర్,
కనీసం ఇప్పుడైనా నన్ను పట్టించుకోవా అని ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుపు అతడికి వినిపిస్తూ ఉంది. అతడు దేన్నైనా తట్టుకోగలడు కానీ సుహాని బాధగా చూడలేడు ఇప్పటి వరకు. అతడిని బాగు చేసే శక్తి ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది సుహా ప్రేమనే. ఇప్పుడు మరి ఆ ప్రేమ కోసం అతడు లేవాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతడి వల్ల అవ్వడం లేదు. మరోసారి కడుపులో గట్టిగా నొప్పి తెలిసేసరికి మరోసారి అమ్మా అని అరుస్తుంది సుహ. ఆ అరుపుకి ఇప్పుడు కళ్ళు తెరిచాడు విశ్వ. కానీ కొన్ని నెలలుగా మూసుకున్న కళ్ళు వెంటనే అతడికి ఏమవుతుందో అర్థం కాలేదు. ఓవైపు సుహ అరుపులు వినిపిస్తున్నా కూడా అతడి కళ్ళు వెలుతురికి అలవాటు పడడానికి చాలా సమయం పట్టేసింది. అతడి శరీరం బెడ్ మీద చాలా నెలలుగా ఉండడంతో అతడికి అసలు లేవడానికి రావడం లేదు. అతడు కళ్ళు తెరవడం చూసిన సుహ ఏడుస్తూ సంతోషంగా, కిల్లర్ లేచావా? ప్లీజ్ కిల్లర్, కాపాడు కిల్లర్ నీ బేబీని. నాకేమైనా పర్లేదు, మన బేబీని మాత్రం కాపాడు ప్లీజ్ కిల్లర్ అంది సుహ. అతడు బతికేదే ఆమె కోసం. అలాంటప్పుడు ఆమెకు ఏదైనా జరగనిస్తాడా? ఆమె కోసం అతడి ప్రాణాలే అడ్డు వేస్తాడు. అలాంటిది ఆమెకెందుకు ఏదైనా జరగనిస్తాడు? ఆ మాట అన్న క్షణం అతడు బలాన్నంతా కూడబెట్టుకొని బెడ్ పై నుండి లేచాడు విశ్వ. అతడిలో కదలికలు. అతడు లేచి కూర్చుంటే సుహ కళ్ళల్లో బాధ కన్నా ఆనందమే ఎక్కువగా ఉంది. భర్త లేచేసరికి ఆమెకు నొప్పులు కూడా పట్టడం లేదు. కిల్లర్ అంది కన్నీళ్లతో సంతోషంగా. బేబీ అని మాత్రం అనగలిగాడు విశ్వ. కిల్లర్ అని ఏడుస్తూనే సంతోషంగా అరుస్తూ నా వల్ల అవ్వట్లేదు కిల్లర్, చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడలేకపోయాడు అతడు. ఆమె పొట్ట పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆమె పొట్టని చూడగానే అతడికి వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ ఫ్లాష్లా కళ్ళ ముందు మెరిశాయి. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అతడి తలలో ప్రెషర్ ఎక్కువై తల విపరీతంగా నొప్పిలేస్తూ ఉన్నా కూడా ముందు సుహాని కాపాడాలి అని అంత నొప్పిలోనూ సుహ దగ్గరికి వెళ్ళి ఆమెను ఎత్తుకోబోయాడు. కానీ అతడి బలం సరిపోవట్లేదు. ఇప్పుడే లేచాడు కదా. అప్పటికే తెల్లవారుతూ ఉండగా సుహ రూమ్లో అరుపులు విన్న శ్యామ కంగారుగా భైరవ్ని లేపి ఇద్దరూ రూమ్లోకి వెళ్ళేసరికి లేచిన విశ్వని చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా చూస్తూ ఉన్నారు. కానీ సుహాని అలా చూడగానే అక్క ఏమైంది అని శ్యామ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి నా వల్ల అవ్వట్లేదు శ్యామ అని సుహ కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బావా అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనగానే భైరవ్ బాయ్, బాబీని నేను ఎత్తుకుంటాను, మీరు మెల్లిగా రండి అని చెప్పి సుహాని 2 చేతుల్లో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు భైరవ్. సుహ నొప్పులతో తల్లాడుతూ ఉంటే భైరవ్ సుహాని ఎత్తుకొని బయటికి పరిగెడుతూ బాయ్ మీరు మెల్లిగా రండి, శ్యామ బాయ్ని తీసుకొని బయటికి రా అని చెప్పి భైరవ్ త్వరగా బయటికి వెళ్ళి కార్ వెనక సీట్లో సుహాని పడుకోబెట్టి బాబీ ఏడవకండి, ఏం కాదు, మనం త్వరగానే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మళ్ళీ లోపలికి పరిగెత్తి విశ్వని తీసుకొచ్చి బాయ్ మీరు బాబీ పక్కన కూర్చోండి అని విశ్వని జాగ్రత్తగా సుహ పక్కన కూర్చోబెట్టి శ్యామ త్వరగా రా అని భైరవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. అసలు విశ్వకి నడవడానికి కూడా రావడం లేదు. సుహ ఏడుపు అతడి కళ్ళ ముందు మెదులుతుంది. మాట కూడా సరిగ్గా రావడం లేదు. కానీ సుహాని అలా చూడలేకపోతున్నాడు. బేబీ అని కూడా అనలేకపోతున్నాడు. కానీ సుహ తలని గట్టిగా అతడి గుండెకి హత్తుకొని ఏం కాదు అని మెల్లిగా చెప్తూ ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. అతడికి ఓపిక లేకపోయినా అతడు కోలుకున్నాడు అని ఓవైపు సంతోషంగా ఉన్నా పురిటి నొప్పులు భరించలేకపోతుంది సుహ. నా వల్ల అవ్వట్లేదు కిల్లర్, ప్లీజ్ కిల్లర్ ఏదో ఒకటి చేయండి, నా వల్ల అవ్వట్లేదు, చాలా నొప్పిగా ఉంది అని సుహ కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతుంటే ఆమె బాధ చూస్తూ ఉన్న విశ్వ, భైరవ్, శ్యామకి కూడా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అక్క ప్లీజ్ అక్క నువ్వు అలా ఏడవకు, హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఏం కాదు, నీకు చక్కగా డెలివరీ అయిపోతుంది, నువ్వు అలా డల్ అవ్వకక్క ప్లీజ్ అని ముందు సీట్లో నుండి వెనక్కి తిరిగి సుహ చేతిని అందుకుంటుంది శ్యామ. ఆమె నొప్పులు భరించడం ఆమె వల్ల అవ్వక విశ్వ ఒడిలో నుండే మెలికలు తిరుగుతూ ఉంటే భైరవ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో అంత ఫాస్ట్గా వెళ్ళి హాస్పిటల్ ముందు కార్ పార్క్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి సుహాని ఎత్తుకొని లోపలికి పరుగు తీశాడు. ఈలోపు శ్యామ వచ్చి అప్పుడే శోభా సందీప్ ప్రియకి కాల్ చేసి చెప్పింది సుహాకి నొప్పులు మొదలవ్వడంతో హాస్పిటల్కి తీసుకువచ్చాం అనడంతో వాళ్ళు కూడా వెంటనే ఆటోలో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. సుహాకి నొప్పులు ఎక్కువ అవ్వడంతో వెంటనే తనకి డెలివరీ రూమ్లోకి తీసుకువెళ్లారు డాక్టర్స్. సుహ విశ్వ చేతిని అందుకునే అతడి వైపు చూస్తూ ఉండడంతో విశ్వ ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఆమె లోపలికి వెళ్ళడంతో వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.
బావా కిల్లర్ సార్ పడిపోయారు అని శ్యామ గట్టిగా అరవగానే బాయ్ అని భైరవ్ అరుస్తూ వెంటనే అదే హాస్పిటల్లో విశ్వని కూడా జాయిన్ చేయడంతో అదే హాస్పిటల్లో విశ్వని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ విశ్వని చెక్ చేస్తూ పర్లేదు, ఇన్నాళ్ళుగా కోమాలో ఉండి ఇప్పుడే లేచారు కదా, ఇంత త్వరగా క్యూర్ అవ్వలేరు, ఆయన లేవడానికి మినిమం గంట అయినా పడుతుంది, ఏం కాదు త్వరగానే మెలకువ వస్తుంది, మీరు కంగారు పడకండి అని విశ్వకి 2 ఇంజెక్షన్స్ వేశారు మెలకువ రావడానికి. దేవుడా అంతా మంచి జరగాలి, అక్క బేబీ బాగుండాలి, కిల్లర్ సార్ త్వరగా లేవాలి అని శ్యామ అందరి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక శోభా సందీప్ గారు ప్రియా హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రియా శ్యామ దగ్గరికి వచ్చి అక్క ఎలా ఉందే, ఎక్కడుంది అని అడిగింది కంగారుగా. అక్కని డెలివరీ రూమ్లోకి తీసుకెళ్లారు. అలాగే కిల్లర్ సార్ కూడా కోలుకున్నారు. కానీ ఇప్పుడే కిల్లర్ సార్ కళ్ళు తిరిగి పడిపోతే సార్ని కూడా ఇక్కడే జాయిన్ చేశాము, ఇంకో గంటలో మెలకువ వస్తుందని చెప్పారే అంది శ్యామ కంగారుగా. ఏం కాదు శ్యామ, అంతా బాగానే జరుగుతుంది, సుహా విశ్వ బేబీ ముగ్గురు బాగుంటారు, కంగారు పడకండి అని అందరూ సుహా డెలివరీ జరుగుతున్న రూమ్ ముందు నిలబడి ఉన్నారు. సుహా నొప్పులు భరించలేక ఏడుస్తూ ఉంటే ఆ అరుపులు బయటికి వినిపించి వీళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ గారు సుహాని అంతా చెక్ చేసి డెలివరీ నార్మల్గానే జరుగుతుందమ్మా, కంగారు పడకండి, పుష్ చేయండి, డెలివరీ అయిపోతుంది అని సుహాకి చెప్తూ ఉంటుంది. నా వల్ల కావట్లేదు డాక్టర్ అని ఏడుస్తూ ఉంటుంది సుహా. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.